వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా చూడాలి? మూసి పక్షాలన పేరుతోటి రైతులను కావచ్చు, లేకుంటే ఇండ్లు కట్టుకున్న నిరుపేదలను కావచ్చు అనేక ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పేసి ఇప్పుడు మీ పార్టీ నుంచి కావచ్చు, అక్కడ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసిన ప్రభుత్వం ఎందుకు తగ్గడం లేదు? ఎందుకు ఇంత మూసిని ఎందుకు ఇంత ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటుంది రాష్ట్ర సర్కార్? ఇప్పుడు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే వాస్తవానికి మీరు మూసి పక్షాలను చేయాలనుకుంటున్నాం, సుందరీకరణ చేయాలనుకుంటున్నాం, చేయండి, సంతోషం అని ఈరోజు కాదు మొట్టమొదటి రోజు నుంచి కూడా మేము భారతీయ జనతా పార్టీగా మేము అందరం చెప్పుకుంటూ వస్తాం. ఈరోజు మేము కూడా చేసినాం. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు సబర్మతి ఏ విధంగా అయితే సబర్మతి రివర్ చేయడం జరిగిందో దాన్ని అదే విధంగా మీరు ఇక్కడ కూడా చేయండి. అక్కడ ఏ కార్యపద్ధతితోనైతే ఈరోజు అభివృద్ధి చేస్తాం మీరు కూడా చేయండి, మేము సంతోషిస్తాం. ఈరోజు వాస్తవానికి మూసి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది, సుందరీకరణ జరగాలి, అందులో ఉన్న చెత్త అదంతా తొలగిపోవాలి, ప్రజలకు మంచి అది రావాలనేది మంచి నిర్ణయం, మేము దాన్ని వ్యతిరేకిస్తలేదు. కానీ దాన్ని చేసే పద్ధతి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ పద్ధతి పరంగా చేయండి, మేము స్వాగతిస్తాం. అంతేగాని మీరు అక్రమంగా దౌర్జన్యంగా పేద ప్రజల ఇల్లులు కూల్చుకుంటాము, భూములు గుంజుకుంటామంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే లేము, మేము దాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేము. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎందుకు ఈ విధంగా ఉందనే దానికి ఒకటే సాక్షి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈడ ఉన్న ప్రాంతంలో ఈరోజు మనం జరుగుతున్న ఈ యొక్క రైతుల నిరసన మనకు క్లియర్గా కళ్ళగట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు 30 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ గ్రామంలో, రైతుల భూములు గుంజుకుంటున్నారు. దేనికోసం తీసుకుంటున్నారో సమాధానం చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఈరోజు అధికారులకు కూడా తెలియదు ఈ ల్యాండ్ అక్విజిషన్ దేనికోసం అవుతుంది, రేపు పొద్దున ఇక్కడ ఏం పెట్టబోతా ఉన్నారో ఈరోజు అధికారులకు కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్భాగ్యంగా ఉందంటే ఈరోజు మీరు దేనికోసం తీసుకుంటున్నారో చెప్పరు, ఎంత భూమికి డబ్బులు ఏమి ఇస్తారో చెప్పరు. అంటే చెప్పండి రెడ్డి గారు, అంటే ఆల్రెడీ నోటీస్లా క్లియర్గా రాసింది ఉంటుంది కదా, ఈ యాక్టివేషన్ చేసేటప్పుడు దీనికి తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీన్ని ఎట్లా చూడాలి? నేను అదే చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు క్లియర్గా గ్రౌండ్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ దేనికోసం తీసుకుంటున్నారు అనేది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. కాబట్టి మేము అదే రోజు ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు దేనికోసం తీసుకుంటున్నారు, మీరు ఏం వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వదలుచుకున్నారు అనే విషయాన్ని మాత్రం మేము అడగదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చెప్పడం లేదు, కానీ కేవలం రైతుల భూములు లాక్కోవడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.